ఈరోజు శ్రీకాళహస్తి బీసీ బాలికల వసతి గృహం నందు ఫుడ్ పాయిజన్ అవ్వడంతో ముగ్గురు విద్యార్థులను ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు చికిత్స నిమిత్తం జాయిన్ చేయగా వారిని పరామర్శించి మెరుగైన వైద్య సేవ అందించాలని హాస్టల్ నందు సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయవలసినదిగా ఆదేశించిన శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. దాంట్లో కొద్దిగా పాయిజనస్ కలవడం అనేది జరిగింది వాస్తవం. దానికి మొత్తం రెస్పాన్సిబిలిటీ కూడా మేము గవర్నమెంట్ సైడ్ నుంచి తీసుకుంటా ఉన్నాం. ఇటువంటి చర్యలు జరగకుండా కలెక్టర్ గారితో మాట్లాడడం, మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. కన్సర్న్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ ఎవరైతే సంబంధించిన ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని పిలిపించాం. ఇంకటి నుంచి మేము కూడా అప్రమత్తంగా ఉంటాం. ఎందుకంటే పిల్లలతో ఇలా జరిగిందంటే చాలా బాధగా విషయం. ఎందుకంటే నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళకి జరిగితే ఎట్లా ఉంటుందో అదే రకంగా బాధగా ఉంది. తప్పకుండా దీని మీద చర్యలని కఠిన చర్యలు తీసుకుంటాం. అట్నే అక్కడ వార్డును సస్పెండ్ చేయడం జరిగింది. అట్నే ఇమీడియట్గా కలెక్టర్తో మాట్లాడి, మంత్రితో మాట్లాడి అక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా, ఎందుకంటే పాత హాస్టల్ అయిపోయింది కాబట్టి పైన పెంకులన్నీ కూడా ఇరిగిపోయినాయి అంట. దాంట్లో నుంచి పడి ఫుడ్లో పడుండొచ్చు అని చెప్పి ఒక అనుమానం వ్యక్తం చేస్తారు. అంతేగాని ఫుడ్ ఎవరో పిల్లలకి నాసిరకమైన ఫుడ్ పెట్టాలని కూడా ఉద్దేశం లేదు. మంచి ఫుడ్, సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం, మంచి వెజిటబుల్స్ ఇస్తూ ఉన్నాం, వీకెండ్ చికెన్స్ ఇస్తూ ఉన్నాం, చికెన్ ఇవన్నీ బాగున్నాయి. కానీ అది జరిగిపోతే చర్య ఎక్కడ పడినట్టుంది. దానివల్ల పిల్లలు కొద్దిగా అస్వస్థకు గురయ్యారు. సాయంత్రం కింద వాళ్ళు స్టేబుల్, సాయంత్రం కింద డిశ్చార్జ్ చెప్పారు. వాళ్ళని ఇమీడియట్గా పక్కన ఉన్న వేరే హాస్టల్ ఒకటి ఉంది, అది ఐడెంటిఫై చేసాం. నేను వెళ్తున్నాను అక్కడ కూడా చూసి, అక్కడ ఇమీడియట్గా పిల్లలందరూ కూడా అక్కడ 5-6 రూమ్స్ ఉన్నాయన్నారు. అక్కడికి రూమ్ షిఫ్ట్ చేసి బాత్రూమ్స్ రెడీ చేసుకొని కలెక్టర్ కూడా మాట్లాడడం జరిగింది. అది ఏదైనా సరే ఇమీడియట్ షిఫ్ట్ చేస్తాం. షిఫ్ట్ చేసి హాస్పిటల్ అనేది చాలా మటు వస్తువులు కొనుక్కొచ్చి పెట్టాం, కానీ దాన్ని హై లెవెల్లో తీసుకోవడంలో నేను విఫలమయ్యాను. దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఎప్పటికైనా పొలిటీషియన్ తప్పు ఒప్పుకుంటే గొప్పడు అవుతాడు. తప్పు లేదు, అన్ని పనుల్లో చేస్తాను. ఇది కొద్దిగా నేను కాన్సన్ట్రేట్ చేయలేదు. బట్ టోటల్గా ఎక్విప్మెంట్ మొత్తం మార్చడం జరిగింది, కానీ సివిల్ దగ్గర చూడలేదు. నేను ఈరోజు చూడడం జరిగింది, మొత్తం తిరిగి చూడడం జరిగింది. నేను 60 to 100 days టైం పెట్టుకుంటాను. 60 నుంచి 100 రోజుల లోపల కొత్త వార్డు, కొత్త బ్లాక్ రెడీ చేసి, ఆ ఆక్సిజన్ మీటర్స్ అన్ని దాన్ని సప్లై చేసుకొని, లిఫ్ట్ రెడీ చేసుకొని, దాని తర్వాత దానికి సంబంధించిన బ్లాక్ సంబంధించిన డోర్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, బెడ్స్ కావచ్చు, చైర్స్ కావచ్చు, టేబుల్స్ కావచ్చు, ఏమన్నా కావచ్చు, విదిన్ 60 to 100 days లోపల మళ్ళా మీ ప్రెస్ మీట్తో పిలిపించుకొని ఇక్కడే ఓపెన్ చేయబోతున్నానికి ఎటువంటి సందేహం లేదు. దీని వెనకాల పడతా, కంపల్సరీగా ఇది అయ్యేటట్టు చూస్తా. దాతలను అడుక్కుంటా, అవసరం కాలు పట్టుకుంటాం, కానీ ఇదంతా కూడా రెడీ చేసే బాధ్యత తీసుకున్నాను. అట్టనే నాకు ఇంకో ఐడియా కూడా వచ్చింది. ఈ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ ఏదో చూడాలని చెప్పి వాళ్ళతో డబ్బులు ఫండ్స్ పెట్టించుకొని అవునా గ్రీనరీ డెవలప్ చేయడం, కూర్చోదాన్ని చైర్స్ డెవలప్ చేయడం, ఎవరైనా ఇబ్బంది కాకుండా హైజీనిక్గా పెట్టి చేయడం, ఇదొక సెగ్మెంట్ అయితే, ఇక్కడ ముందు కూడా ఈ కాంపౌండ్ వాళ్ళ దగ్గర కూడా కమర్షియల్ స్పేస్ అనేది క్రియేట్ చేసి నేను ఇప్పుడు ఆలోచన చేశాను. మా పైన వార్డు మాడాను. ముందు కానీ కొద్ది కమర్షియల్ స్పేస్ పెడితే కనీసం హాస్పిటల్కి నెలకి 2-3 లక్షలకు రెంట్ కానీ వస్తే దాన్ని ఆటో రివైవింగ్ సిస్టమ్ P4 సార్ చెప్పినట్టు దాని కింద పెట్టుకొని ముందు షాప్స్కి ఇచ్చి, హోటల్ కాబట్టి హోటల్కి ఇచ్చి, అది టెండర్ పిలుస్తాం, పెడతాం. ముందు కూడా కాపాడే వాళ్ళు అక్కడ మొత్తం తీసేసి అక్కడ ఒక స్థలం వాళ్ళు క్రియేట్ చేసుకొని ప్రాపర్గా ఒక హోటల్కి కావచ్చు, లేకుంటే కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, లేకుంటే షాప్స్ కావచ్చు, ఇవన్నిటికి కూడా చేసి దాంట్లో నుంచి ఆదాయం క్రియేట్ చేసి స్టార్ట్ చేసి టార్గెట్ పెట్టున్నాను. ఇంకా ఫోకస్ ఆన్ హౌ టు గెట్ దిస్ హాస్పిటల్ గెట్ రెడీ విదిన్ 100 days.